చాలా కాలం క్రితం ఈజిప్ట్ దేశంలో ఒక అహంకార రాజు పాలించాడు. అతని పేరు ఫిరౌన్. అతను తనను తానే దేవుడని ప్రకటించుకున్నాడు. బనీ ఇస్రాయిల్ ప్రజలను బానిసలుగా చేసి వారి కుమారులను హతమార్చేవాడు. అల్లాహ్కి ఒక మహాప్రణాళిక ఉంది. మూసా, అంసా జననం, అల్లా రక్షణ. మూసా, ఆసా గారి తల్లికి అల్లాహ్ ప్రేరణ ఇచ్చాడు. నీవు భయపడకు. నీ కుమారుడిని నదిలో ఉంచు. మేము అతన్ని నీకు తిరిగి ఇస్తాము. ఆమె శిశువు మూసాను ఒక బుట్టలో పెట్టి నైల్ నదిలో వదిలింది. ఆ బుట్ట నేరుగా ఫిరౌన్ రాజభవనానికి చేరింది. ఫిరౌన్ భార్య ఆసియా శిశువును చూసి కరుణతో ప్రేమించింది. శత్రువు ఇంట్లోనే మూసా, అంసా పెరిగాడు. సంవత్సరాల తరువాత మూసా, అంసా తూర్ పర్వతం వద్దకు చేరాడు. అక్కడ అల్లాహ్ అతనితో నేరుగా మాట్లాడాడు. అల్లాహ్ చెప్పాడు, నేనే అల్లాహ్. నీవు ఫిరౌన్ వద్దకు వెళ్లి అతన్ని సత్య మార్గానికి పిలువు. అల్లాహ్ మూసా, అంసా కు అద్భుతాలు ఇచ్చాడు. కర్ర పాముగా మారింది. చేయి ప్రకాశవంతమైన వెలుగుగా మారింది. మూసా, అంసా ధైర్యంగా ఫిరౌన్ ముందు నిలబడి చెప్పాడు, ఒక్క అల్లాహ్ను ఆరాధించండి. బనీ ఇస్రాయిల్ ప్రజలను విడుదల చేయండి. ఫిరౌన్ మాంత్రికులను పిలిపించాడు. మూసా, అంసా కర్రను వేయగానే అది వారి మంత్రాలను మింగేసింది. మాంత్రికులు వెంటనే అల్లాహ్ను విశ్వసించారు. ప్రాణభయం ఉన్నా వెనకడుగు వేయలేదు. ఫిరౌన్ తన సైన్యంతో మూసా, అంసా మరియు ఆయన ప్రజలను వెంబడించాడు. సముద్రం ముందు నిలిచిన ప్రజలు భయంతో చెప్పారు, మనం చిక్కుకున్నాం. అప్పుడు మూసా, అంసా అన్నారు, లేదు, నా ప్రభువు అల్లాహ్ నాతో ఉన్నాడు. అల్లాహ్ ఆజ్ఞతో మూసా, అంసా కర్రతో సముద్రాన్ని కొట్టాడు. సముద్రం 2 భాగాలుగా చీలిపోయింది. విశ్వాసులు సురక్షితంగా దాటారు. ఫిరౌన్ ప్రవేశించగానే సముద్రం మూసుకుపోయింది. అల్లాహ్ మూసా, ఆసా మరియు విశ్వాసులను రక్షించాడు. ఈ కథ మనకు నేర్పేది, అల్లాహ్ మీద నమ్మకం ఉంటే అసాధ్యం లేదు. అహంకారం నాశనానికి దారి తీస్తుంది. సత్యం ఎల్లప్పుడూ గెలుస్తుంది.